తెలంగాణ నడిబొడ్డున ఒక కొండ ఉంది. అక్కడ ప్రజలు దేవుడిని కేవలం ప్రార్థించడమే కాదు, ఆయన తమ మధ్య సంచరిస్తాడని నమ్మే కథ ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ కొండ పేరే కొమరవెల్లి. మరియు ఇక్కడ నివసించడానికి ఎంచుకున్న దేవుడు మల్లన్న. ఆయన సాక్షాత్తు శివుడేనని, తన భక్తుల మధ్య నివసించడానికి కైలాసాన్ని విడిచిపెట్టాడని అంటారు. కానీ ఇక్కడ ఆయన దూరంగా ఉండి దర్శనమిచ్చే దైవం కాదు. ఆయన గొర్రెల కాపరులకు, రైతులకు మరియు గ్రామాలకు రక్షకుడు. ఆయన ప్రజల మధ్య నివసిస్తారు. తనతో పాటు విశ్వాసపాత్రమైన కుక్కలు కూడా నడుస్తాయి. మరియు ఆయన భక్తులు సహాయం కోసం పిలిచిన చోటల్లా ఆయనను వేగంగా తీసుకువెళ్లే గుర్రం కూడా ఉంది. కొండపైన అన్ని గ్రామాల్లో భయం వ్యాపించినప్పుడు, అమాయకులను చెడు పీడించడం ప్రారంభించినప్పుడు ఆయన వచ్చారు. అలానే శాంతిని పునరుద్ధరించిన తర్వాత ఎవరూ ఊహించని పని ఒకటి చేశారు. తాను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ మరియు మార్గనిర్దేశం చేస్తూ తన ప్రజల మధ్య ఉండటానికి ఎంచుకున్నాడు. మల్లన్న కేవలం ఆలయంలో ఉండే దేవుడు కాదు, అతను తన భక్తులతో నివసించే సంరక్షకుడు. కానీ ఈ కథ అసలు ఎలా మొదలైంది? కొమరవెల్లి కథ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.